భద్రాచలం పుణ్యక్షేత్రం శ్రీ సీతారాములు నడయాడిన ప్రదేశం. పవిత్ర గోదావరి ఒడ్డున ఉన్న సీతారామచంద్ర స్వామి దేవాలయంలో చూడాలంటే ముక్కోటి ఉత్సవాలు చూడాలంటారు. మొదటి శ్రీరామనవమి వేడుకలు, ఆ తర్వాత ముక్కోటి ఏకాదశి ఉత్సవాల సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం అనేది ఇక్కడ ఘనంగా జరుగుతుంది. అయితే ఈ ఉత్తర ద్వార దర్శనం కంటే ముందు తెప్పోత్సవం కూడా ఇక్కడ ఆనందదాయకంగా, ఆహ్లాదకరంగా, అంటే భక్తులకి కమనీయంగా ఉంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం. గోదావరిలో హంసవాహనం పైన ముక్కోటి ద్వార దర్శనం ముందు రోజున హంసవాహనం పైన ప్రతి ఏటా ఊరేగింపు జరుగుతుంటుంది. దీంట్లో దాదాపుగా స్వామివారిని ఊరేగింపుగా భద్రాచలం అంటే సీతారామచంద్ర స్వామి దేవాలయం నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చి హంసవాహనం పైన రకరకాల అందమైన పూలతో తయారు చేసిన తర్వాత దాని మీద స్వామివారి ఊరేగింపు అనేది జరుగుతుంది. దానికి సంబంధించి గోదావరిలో కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకోసం కూడా భద్రతా చర్యలు తీసుకుంటారు. అయితే గతం కంటే భిన్నంగా ఎన్నడూ లేని విధంగా ఈసారి మాత్రం చాలా అద్భుతంగా, కమనీయంగా, రమణీయంగా ఇక్కడ ఏర్పాట్లని చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ ప్రత్యేక శ్రద్ధ చేసుకొని ఇప్పుడు ఏరు అనేది అంటే గిరిజన సాంప్రదాయం ప్రకారం ఏరు అనే ఒక పర్యాటక దృశ్యాలను కూడా అందరికీ కల్పించే విధంగా చేస్తున్నారు. మనం చూస్తున్నాం ఈ సాయంత్రం అక్కడ మనకు కనపడుతున్నాయని కూడా టపాసులు, ఈ టపాసులన్నీ సిద్ధం చేస్తున్నారు. ఈ టపాసులన్నీ రావణాసురుడి దహనం, అదేవిధంగా సీతారామచంద్రులు పర్ణశాల, అదేవిధంగా సీతారామచంద్రులు ఏ విధంగా ఉంటున్నారు అవన్నీ కూడా ఈ టపాసులతో ఈ అంటే గోదావరి ఒడ్డున అంటే హంసవాహనం కరకట్ట అంటే స్నానాల గట్ట వద్ద జరుగుతాయి. ఇటువైపున అంటే హంసవాహన ఊరేగింపు జరుగుతుంటే ఆ ఊరేగింపు వెనుక భాగంలో ఇక్కడ అందంగా, ఆకర్షణీయంగా ఈ టపాసులు పేలుస్తూ కనపడుతుంటాయి. ఆ విధంగా ప్రతి ఏటా చేస్తున్నారు. అయితే ప్రతి ఏటా కంటే కూడా ఈసారి ఉత్సవంలో భాగంగా అంటే ఏరు అనే ఒక గిరిజన సాంప్రదాయం ప్రకారం ఏరు అంటే వాగు ఒడ్డున అంటే ఈ ఏరు అనగానే మనం గ్రామాల్లో కూడా ఏరు అని పిలుస్తుంటాం. పక్కన వాగులు ప్రవహిస్తుంటే ఆ ఏరు దగ్గరికి వెళ్ళాలని పిలుస్తాం. అదే ఏరు పేరు మీద గోదావరి పరివాహక ప్రాంతంలో అంటే భద్రాచలంలో సీతారామచంద్ర స్వామిని దర్శించుకోవడానికి వచ్చిన ప్రదేశంలో ఎప్పుడూ ఒక స్నానాల గట్టు ఉంటుంది. ఈ స్నానాల గట్టు ప్రదేశంలోనే ఏరుని అనేది క్రియేట్ చేశారు. అంటే ఇక్కడ గిరిజన సాంప్రదాయ పద్ధతిలో హట్స్ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా సెల్ఫీ పాయింట్ని ఏర్పాటు చేసి వీటన్నిటి కూడా చూడటానికి అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా అంటే భక్తులందరూ కూడా ముక్కోటి ఏకాదశి దర్శనం కోసం వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ తెప్పోత్సవం ఈ రోజు సాయంత్రం జరిగే తెప్పోత్సవం చూస్తారు. అదేవిధంగా తెప్పోత్సవంతో పాటు వీళ్ళందరికీ కూడా ఇక్కడ సమీపంలోని బొజ్జుగుప్ప వద్ద ఐటీడీ వాళ్ళు ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆకర్షణీయమైన ప్రత్యేకంగా హర్స్ను ఏర్పాటు చేశారు. అంటే గోదావరి ఒడ్డున ఇక్కడ హర్స్ను ఏర్పాటు చేయడంతో పాటు అదేవిధంగా బొజ్జుగుప్ప వద్ద అదేవిధంగా కిన్నెరసానిలో పర్యాటక ప్రదేశాన్ని చూపిస్తూ మొత్తం కూడా క్రియేట్ చేసిన పరిస్థితి చాలా అందంగా, ఆకర్షణీయంగా చేశారు. అయితే గతంలో కంటే భిన్నంగా ఎక్కువగా భద్రాచలం టెంపుల్ అంటే ఇటు ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒరిస్సా ఈ 4 రాష్ట్రాల సరిహద్దులో భద్రాచలం వద్ద సీతారామచంద్ర స్వామి దేవాలయం ఇది మొట్టమొదటి నుంచి కూడా గిరిజన ఆరాధ్య దేవాలయం అనేది మనకి తెలిసిందే. ఆ నేపథ్యంలో ఇక్కడ ఈ దేవాలయానికి అనేక మంది భక్తులు వస్తారు. ఆ భక్తులకి అత్యంత ఆకర్షణీయంగా, అందంగా ఉండే విధంగా కూడా క్రియేట్ చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ఉండేందుకోసం రేపు ఉదయం ఉత్తర ద్వార దర్శనం కోసం 4000 టికెట్లను విక్రయించారు. అదేవిధంగా వీళ్ళే కాకుండా అంటే దాదాపుగా సరిహద్దు ప్రాంతాల నుంచి అనేక ప్రాంతాల నుంచి వేలాది మంది కూడా భక్తులు తరలి వస్తారు. తరలి వచ్చే వారి కోసం అయితే ఏర్పాటు చేశారు. అదేవిధంగా భద్రతా చర్యలను కూడా చాలా ఎక్కువగా చేశారు. అయితే మనకి తెలుసు తిరుమలలో స్వామివారి దర్శనం కోసం జరిగిన ఘటనని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక ఈసారి ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ఉండే విధంగా కూడా ఏర్పాట్లు చేసిన పరిస్థితి. మొత్తం మీద భద్రాచలంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాల సందర్భంగా హంసవాహనంపై స్వామివారి వివరించే దృశ్యాలను ఈ రోజు సాయంత్రం అందరి భక్తులకి కనువిందు చేస్తారు. అదేవిధంగా రేపు ఉదయం స్వామివారి ఉత్తర ద్వార దర్శనం కోసం కూడా ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. అయితే ఈ ఉత్సవాలు అత్యంత ఘనంగా గతంలో కంటే భిన్నంగా ఈ ఏడాది మాత్రం చేస్తున్నారు. కెమెరా పర్సన్ పృథ్వీతో భోపాల్, ఎన్టీవీ, భద్రాచలం నుంచి.